ఆ ఒక్క కండిషన్ ఓకే అంటే విరాట్‌కి, రోహిత్ శర్మకి ఛాన్స్ అయితే ఉంటది. వన్ డే వరల్డ్ కప్ 2027 ఆడటానికి. హై గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ మన ఛానల్‌లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్‌కి ఫాస్ట్‌గా రీచ్ అవుతది. గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ యొక్క లింక్ అయితే ఉంది. ఒక్కసారి వెళ్ళి అక్కడ చూడండి. మీకు అక్కడ డీల్స్ నచ్చితేనే మన అకౌంట్‌ని అయితే ఫాలో అయితే అవ్వండి. చాలా అంటే మంచి మంచి డీల్స్ అయితే వస్తూనే ఉంటాయి అక్కడ రెగ్యులర్‌గా. ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి సేల్స్ మంచి మంచి డీల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ ఒక్క కండిషన్ ఓకే అంటే విరాట్ రోహిత్ శర్మకి వన్ డే వరల్డ్ కప్ 2027 ఆడటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ రీసెంట్గా చూసుకుంటేనే ఇద్దరు కూడా 2 ఫార్మాట్లకైతే వాళ్ళు విడుదల అయితే ఇచ్చిళ్ళు. టెస్ట్లకు అండ్ T20లకి. సో ఒకటంటే ఒకటే ఫార్మాట్ వన్ డే ఫార్మాట్కి అయితే వాళ్ళైతే ఉన్నారు ఇప్పుడు. బట్ ఓడిఐ మ్యాచెస్ రీసెంట్గా చూసుకుంటే చాలా అంటే తక్కువ ఆడుతున్నారు ప్రతి టీం కూడా. సో కాబట్టి మరి మ్యాచ్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా అంటే ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు ఇద్దరు కూడా మరి రోహిత్ శర్మకి అండ్ విరాట్ కోహ్లీకి దగ్గర 40 ఏళ్ళు అయితే పడతాయి మరి 2027 వరకు వరల్డ్ కప్ వరకు. సో ఇవన్నీ దృష్టి పెట్టుకుని మరి BCCI కూడా చెప్తుంది మరి మీరు ఆడాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫిట్నెస్ మీద ఫోకస్ అయితే వేయండి అండ్ విజయ్ హజారే ట్రోఫీ ఆడుల్ని మంచి ఫామ్లో ఉంటేనే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తామని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి మరి BCCI అంటున్నట్టు. సో కాబట్టి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఖచ్చితంగా మంచి మ్యాచ్ ప్రాక్టీస్ అయితే ఉండాలి అండ్ మంచి ఫిట్నెస్ అయితే ఉండాలి వాళ్ళకి అండ్ ఫామ్లో అయితే ఉండాలి. రెగ్యులర్గా డొమెస్టిక్ ఆడితే వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుందని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. లేదంటే చాలా అంత కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు 2027 వరల్డ్ కప్ వరకు దాదాపు ఒక 25+ ఓడిఐ మ్యాచెస్ మాత్రం ఉన్నాయి. దట్టు మళ్ళీ 2026లో T20 వరల్డ్ కప్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఓడిఐ మ్యాచెస్ అయితే చాలా అంతలా తక్కువ మనకైతే కనబడుతున్నాయి. సో మరి ఏ విధంగా వీళ్ళు ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. వీళ్ళకి మెయిన్గా చూసుకుంటే మరి ఆస్ట్రేలియా సిరీస్ అనేది వీళ్ళకి చాలా అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా సిరీస్లో మంచిగా రాణించాలనుకో కొంచెం హోప్స్ అయితే ఉంటాయి మరి వీళ్ళు 2027 వరల్డ్ కప్ ఆడటానికి. ఆస్ట్రేలియా వన్ డే సిరీస్ అయితే ఇంకా ఒక 2 నెలలు అయితే ఉంది. మరి ఆ 2 నెలల్లో మరి ఏ విధంగా వీళ్ళు మ్యాచ్ ప్రాక్టీస్ని సాధిస్తారు అండ్ ఫిట్నెస్ని సాధిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. చాలా రోజులు అయితే ఉంది మరి వీళ్ళు క్రికెట్కి దూరంగా ఉండి దాదాపు గత IPLలో ఆడిళ్ళు మళ్ళీ చాలా రోజుల గ్యాప్ అయితే వచ్చింది. ఆల్రెడీ విరాట్ కోహ్లీ అక్కడ మరి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు అయితే మనకు అక్కడ విజువల్స్ అయితే కనబడుతున్నాయి సోషల్ మీడియాలో. సో కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు ఫోకస్ చేస్తేనే మరి ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడితేనే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది అక్కడ BCCI దగ్గర నుంచి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి వీళ్ళిద్దరు ఏ విధంగా రాణిస్తారు. మరి 2027 వరల్డ్ కప్ వరకు అయితే దాదాపు వీళ్ళకి 40 ఇయర్స్ అయితే పడతాయి. సో మరి ఏ విధంగా వీళ్ళు ముందుకు వెళ్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే యంగ్స్టర్స్ చాలా అంతలా పోటీ పడుతున్నారు అక్కడ. రుతురాజ్ గైక్వాడ్ కానీ SSV జైస్వాల్ కానీ ఇంకా అక్కడ చూసుకుంటే తిలక్ వర్మ ఇంకా చాలా అంతలా నేమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి అక్కడ. సో కాబట్టి మరి వీళ్ళకి చాలా అంతలా కష్టం అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే ఆస్ట్రేలియా సిరీస్ అనేది వీళ్ళకి కీలకం అని చెప్పుకోవచ్చు. అక్కడైతే మంచిగా రాణించాలనుకో హోప్స్ అయితే ఉంటాయి. అక్కడైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిననుకో ఇక వాళ్ళకి అదే ఫేర్వెల్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో మెన్షన్ మరి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ 2027 ODI వరల్డ్ కప్ ఆడతారా ఆడరా అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.